फोटो తీసుకొని మళ్ళీ చాలా చోట్ల నేను చూస్తున్నా ఈరోజు చాలామంది ఈరోజు నడిగడ్డలో తిరిగాను 5వ వార్డు 3వ వార్డు తిరిగాను విపరీతమైనటువంటి స్పందన ఉంది ఎక్కడ మనకు ఇబ్బంది లేదు రెండోది ఏంటంటే ఇప్పుడు 12వ వార్డులో కూడా 11వ వార్డులో కూడా దగ్గర 100 మంది పార్టీలో చేరారు చేర్పించి వస్తున్నా ఇప్పుడు మళ్ళీ ఐలూరు గ్రామం నుండి తెలుగుదేశం నుండి కాంగ్రెస్ నుంచి కూడా మళ్ళీ ఇప్పుడు చేరుతున్నారు అదేవిధంగా మన నెహ్రూ నగరు జిల్లెల్లా చాలా ఊర్లలో ఈ విధంగా చేరుతున్నాయి జూలేపల్లి ఈ విధంగా చేరుతా పోతున్నారు అంటే చాలా గ్రామాల్లో తెలుగుదేశం నుండి వైఎస్ఆర్సీపీకి రావడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా ఇవి రావడానికి కారణం తెలుగుదేశం పార్టీ మీద కానీ తెలుగుదేశం ప్రభుత్వం మీద పూర్తినటువంటి అసంతృప్తి మరి వాళ్లకు భరోసా ఇవ్వలేకపోవడం కూడా అంటే రైతులకు సంబంధించి రుణమాఫీ పూర్తిగా రైతు రుణమాఫీని ఒకటేసారి ఇవ్వలేకపోవడం డాక్రా మహిళలకి చెప్పినటువంటి రుణమాఫీని పూర్తి చేయలేకపోవడం నిరుద్యోగులకు ఇస్తానటువంటి నిరుద్యోగ వృత్తిని ఇవ్వలేకపోవడం అదే కాకుండా టౌన్లో వరకు చూస్తే చాలా చుట్టూ డీలర్ షాప్స్ ఉన్నాయి ఒక బియ్యానికే పరిమితమైనవి కిరోసిన్ లేదు కందిపప్పు లేదు షుగర్ లేదు గోధుమలు లేవు ఇవన్నీ ఇంతకుముందు ఉండేటివి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ ఉండేవి ఇప్పుడు తిరిగి రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తా ఉన్నారు ఆ వేలి ముద్దలు పోతే సరిగా పడవు కళ్ళు సరిగా పడవు ఏలు ముద్దలు సరిగా పడవు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అదేవిధంగా పెన్షన్స్ కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో శాచ్యురేషన్ మాదిరి ఇచ్చారు ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చారు ఇప్పుడున్న దాంట్లో లిమిటెడ్గా ఇస్తున్నారు 1000 ఆ 1000 కూడా 2000 చేస్తామని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం వల్ల స్పందన చాలా ఎక్కువగా వస్తూ ఉంది రైతులకు 50,000 ఇస్తామని కూడా మరి చాలా వరకు చెప్పడం కూడా స్పందన చాలా ఎక్కువగా ఉంది నేను వార్డ్స్ తిరుగుతున్నా పల్లెలు తిరుగుతున్నా నిన్న పెద్ద ఎత్తున దిబ్బగుంటలో జనాలు రావడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ముఖ్యమంత్రి గారు ఈ ఉప ఎన్నిక నేపథ్యంలో కోట్ల రూపాయలు అంటే నియోజక అభివృద్ధి చేస్తామని చెప్పేసి కోట్ల నిధులను ఇక్కడికి కేటాయించడం జరుగుతుంది అంటే నిజంగా అభివృద్ధి చేస్తారంటారా లేకుంటే ఒక ఎన్నికల్లో స్టెంట్ కోసమే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారా అభివృద్ధి అంటున్నారు కానీ నాకు అర్థం కాదేమంటే 1200 కోట్లు ఇచ్చినామంటున్నారు 1200 కోట్లలో ఇళ్ళకి ఎంత ఇచ్చారు 950 కోట్లు ఇచ్చినామని చెప్తున్నారు 950 కోట్లు 13,000 ఇళ్ళు కట్టాలని నిర్ణయించారు 13,000 ఇళ్ళకు సంబంధించి 950 కోట్లకు కానీ ఈరోజు వచ్చిన 13,000 అప్లికేషన్లకు సంబంధించి 13,000 ఇళ్ళకు సంబంధించి అప్లికేషన్ వచ్చింది 825 825 ఇళ్ళకు ఎంత ఖర్చు వస్తుంది మ్యాక్సిమం వస్తే 60 కోట్లు 70 కోట్లు వస్తే గొప్ప సంగతి మహా అంటే ఇప్పుడు సీఎం గారు ఇప్పుడు ఒత్తిడి ఏం తీసుకొస్తున్నారు రేపు 21వ తారీఖు సీఎం గారు వస్తున్నారు అప్లికేషన్లు ఎట్లనగా 500 మీరు కట్టైనా కానీ కూడా ఫిలప్ చేసి సిఆర్పీలు కానీ ఓబీలు కానీ కౌన్సిలర్స్ కానీ ఇవ్వాలని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు నేను అడుగుతున్నా ఒకటే మీరు ఇస్తానేది ఇల్లు ఫ్రీ ఆ రోజు భూమానాగిరెడ్డి గారు చెప్పింది కానీ ఎస్పీ రెడ్డి గారు చెప్పింది కానీ
మా ప్రభుత్వం వచ్చినప్పుడు 10,000 ఇళ్ళు ఫ్రీగా కట్టిస్తాము. ఒకవేళ ప్రభుత్వం రాకపోతే మేము సొంతంగా 200-300 కోట్లు కానీ ఖర్చు పెట్టి ఇల్లు కట్టిస్తామని మాట ఇచ్చారు. ఆ రోజు ఉచితంగా ఇల్లు కట్టిస్తామన్నారు. అవి ఇండివిజువల్ హౌసెస్, లేదు అపార్ట్మెంట్ కట్టిస్తామన్నా కానీ కూడా సొంతంగా ఫ్రీగా కట్టిస్తామన్నారు. కానీ ఈరోజు ఒక యూనిట్కి అయితేనేమో 3,60,000 కట్టాలి, ఇంకొక యూనిట్కి అయితేనేమో 4,30,000 ప్లస్ ఒక 50,000 అంటే 4,80,000 కట్టాలి. మూడో యూనిట్కి ఏమో 4,90,000 లక్ష అంటే 5,90,000 కట్టాలి. ఫ్రీగా ఇస్తానన్న వాళ్ళు మరి లక్షల రూపాయలు నిజంగా కట్టమని అడుగుతున్నారు. ఆ లక్షలే ఉంటే వాళ్ళే కట్టుకునేవాళ్ళు. అందుకే స్పందన లేదు. అంటే మనం నంద్యాలలో చూసుకున్నట్లయితే చాలా చోట్ల నంద్యాల అభివృద్ధి జరుగుతుంది, ఆ బాటలో పోతుంది అని చెప్పేసి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు చూసాం. అదే విధంగా ఇండ్ల విషయానికి 950 కోట్లకు సంబంధించి ఇప్పుడు 60-70 కోట్లు కూడా ఖర్చు అయ్యే పరిస్థితి లేదు. అది నెంబర్ 1. నెంబర్ 2, 137 కోట్లు ఆ రోజు అమృత పథకం కింద వాటర్ స్కీమ్ శాంక్షన్ అయింది. ఈరోజు కొత్తగా వచ్చింది ఏం కాదు. ఆ వాటర్ స్కీమ్ ఆల్రెడీ టెండర్ కూడా అయిపోయింది. సింగిల్ టెండర్ రావడం వల్ల క్యాన్సిల్ చేశారు. దాన్ని ఏదో మేము తీసుకొచ్చినా వీళ్ళు లెక్కలోకి చూపిస్తున్నారు. అంతకుముందు 20 కోట్ల టెండర్ కూడా ఒకటి అయిపోయింది, దాన్ని కూడా దీన్ని లెక్కలోకి చూపిస్తున్నారు. ఇవన్నీ అదేవిధంగా వైడనింగ్ అంటున్నారు. ఎక్కడ వైడనింగ్ చేస్తున్నారు మీరు? సాయిబాబా నగర్ నుంచి గాంధీ చౌక్ వరకు మాత్రమే వైడనింగ్ చేస్తే ఊరంతా వైడనింగ్ జరిగినట్టేనా? అంటే మధ్యలో పద్మావతి నగర్ నుంచి శ్రీనివాసనగర్ వరకు కూడా మధ్యన వైడనింగ్ చేయటం లేదు. ప్లస్ టౌన్లో ఎక్కడా వైడనింగ్ చేయటం లేదు. మరి ఆ రోజుల్లో మేము కూడా చేశాం. మీరేమో ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. ఒకటి మీరు సాయిబాబా నగర్ నుంచి గాంధీ చౌక్ తప్ప ఎక్కడ చేయటంలా. మేము ఆ రోజుల్లో రైల్వే స్టేషన్ నుంచి నూనెపల్లి బ్రిడ్జి వరకు చేసినాం, నూనెపల్లి బ్రిడ్జి నుంచి సాయిబాబా నగర్ వరకు చేసినాం, పద్మావతి నగర్ నుంచి మున్సిపాలిటీ వరకు చేసినాం. మీరు వైడనింగ్ చేస్తామని అబద్ధాలు చెప్తూ ఓన్లీ ఒకటే చూపిస్తున్నారు. మీరు ఎక్కడ కూడా వైడనింగ్ చేయటం లేదు, అదొకటే వైడనింగ్ చేయబోతున్నాము అని అంటున్నారు. ఇది కూడా ఇంకా మొదలే పెట్టలే. ఇది కూడా ఏది మొదలు పెట్టలే. జీవోలు ఇస్తున్నారు. ఒకవేళ జీవోలు నిజంగానే ఇచ్చినారు, ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యే శిల్పామోహన్ రెడ్డికి ఎన్నికైతే వెనక్కిపోతాయి. ఏమన్నా డబ్బు పోదు కదా. దీనికి కావాల్సింది మీరు ఇచ్చిన డబ్బుకు జవాబుదారీగా నిజాయితీపరుడని ఎమ్మెల్యే కావాలి. ఎవరు నిజాయితీపరుడో ప్రజలకు తెలుసు. నిజాయితీగా వర్క్ చేసే వాళ్ళు కావాలి. ఆ డబ్బులు ఎక్కడ పోవు, ఎవరున్నా డెవలప్ చేస్తాం. నిజంగా మీరు డబ్బులు ఇవ్వదలుచుకుంటే నిజాయితీగా ఇవ్వండి. అంతేగాని ఎలక్షన్ల మాట పెట్టుకుని 3 ఏళ్ళు అవుతుంది, నేనున్న భూమా నాగిరెడ్డి గారు ఉన్నారు, ఈ రోజు వరకు 30 కోట్లు మీరు ఇవ్వాలి డెవలప్మెంట్కు, ఈరోజు ఏదో ఇస్తామంటున్నారు. ఎవరు నమ్మాలి? నిజంగా ఇస్తే కూడా శిల్పామోహన్ ఎమ్మెల్యే అయితే కూడా వెనక్కి మేము పోవు. అవి మనం చూసుకున్నట్లయితే ఈ నంద్యాల నియోజకవర్గంలో క్యాబినెట్ మంత్రులు 8 మంది కావచ్చు, 6 మంది కావచ్చు, పదే ఇక్కడికి చేరుకుంటున్నారు, ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. నిజమేంటారా? మభ్యపెట్టడం కాదు, ఎంత ప్రలోభాలకు గురి చేస్తున్నారంటే లక్షల రూపాయల నుంచి కోట్ల వరకు ఇస్తామని చెప్పి నాయకులు కొనుగోలు చేస్తున్నారు. ప్రలోభాలకు గురి చేసి వాళ్ళు కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా దగ్గరగా 16,000 కుట్టు మిషన్లు ఫ్రీ అట. అంటే 16,000 కుట్టు మిషన్లు ఎలక్షన్ల ముందే గుర్తుకొచ్చినాయా? నేను అందుకే ప్రజలకు చెప్తున్నా, 16,000 కుట్టు మిషన్లు తీసుకోండి, మీరు ఓట్లు మాత్రం ఫ్యాన్కి వేయండి అని చెప్పాను. అదేవిధంగా ట్రాక్టర్లు 600 ట్రాక్టర్లు అంట సబ్సిడీ మీద, ఇప్పుడే గుర్తుకొస్తూ ఉంది. అదేవిధంగా కార్లు 80 కార్లు అంట, ఇన్నోవా కార్లు. ఎవరికయ్యా ఇన్నోవా కార్లు? కౌన్సిలర్స్ కంట. అంటే ఇవన్నీ ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు తప్ప మరి ఎక్కడ కూడా అభివృద్ధి జరగటం లేదు. మాటలు ఎక్కువ చెప్తున్నారు, చేతలు మాత్రం లేవు. మంత్రులు కూడా ఇష్టం వచ్చినట్టు రోజు వస్తూనే ఉన్నారు. అంతకుముందు 3 ఏళ్ళు అవుతుంది, ఒక మంత్రి కనపడ్డా? లేకపోతే ముఖ్యమంత్రి ఒక్కటేసారి వచ్చాడు, అది పూర్తిగా ఆ రోజు ఇచ్చిన హామీలు, దీపగుంటూ ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చాలి. మరి ఈరోజేమో ప్రతి మంత్రి వస్తున్నాడు, ఏదో హామీ ఇచ్చిపోతున్నాడు. ఇవన్నీ కూడా ప్రలోభాలు పెట్టడం, అనవసరమైన మాట్లాడడం తప్ప మరి ప్రజలకైతే ఏం మేలు జరిగే అవకాశం లేదు.